నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను బ్రహ్మిణి. ఇక ముందుగా బీఆర్కే న్యూస్ మహిళా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా, స్నేహితురాలిగా ఇలా పలు విధాలుగా మగువ తన జీవితంలో నడుస్తూ సమస్త మానవాళిని నడిపిస్తున్న తీరు వర్ణాతీతం. ఎక్కడో బయటకు కనపడానికి కష్టంగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అన్నింటికీ ముందుండి నడిపించే స్థాయికి మహిళ చేరుకోవడం గొప్ప పరిణామం. ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లకు చెప్పండి, ఏదైనా చెయ్యాలనుకుంటే మాత్రం ఆడవాళ్లను అడగండి అని ప్రపంచ మేధావులు కీర్తించారంటే మానవ జీవితంలో మహిళల పాత్ర ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దేశానికి రాచైన ఓ తల్లికి బిడ్డేగా అన్న మాటలు అమ్మ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాయి. నేడు ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేదు. ప్రపంచంలో పురుషులు చేసే ప్రతి పనిని మహిళలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించుకుంటాం. ఇక రాజకీయాల్లో పురుషుల ఆధిక్యత ఎక్కువ అవుతుందనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగింది. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో చట్టసభలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోందనే నమ్మకం ఏర్పడింది. ఈ బిల్లు ఆశతో రాజకీయాల్లో అవకాశాలు మెండు అనే నమ్మకం సగటు మహిళా కార్యకర్తలకు పెరిగింది. ఇక ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవ వేళ రాజకీయాల్లోకి రావాలన్నా రాణించాలన్నా ఏం చేయాలో ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. ఇక డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు రవలి కూచున కాంగ్రెస్ నాయకురాలు, అలాగే జ్యోతి మేడం వరంగల్ నుంచి, అలాగే డాక్టర్ వరలక్ష్మి గారు జేఎస్పీ లీడర్ కాకినాడ నుంచి. నమస్కారం అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ నిర్మలమ్మ గారు ఐద్వా లీడర్, అందరికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, రవలి కూచున గారు ముందుగా చెప్పండి, తెలంగాణలో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలంగాణలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి పాలసీ ఆవిష్కరించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన చెప్పండి. ముందుగా మీకు ప్రపంచంలో నలుమూలలో ఉన్న మహిళలకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామనే మూలం తెలిస్తే దాని యొక్క విశిష్టత అనేది అందరికి అర్థమవుతుంది. శ్రామిక దోపిడీని అడ్డుకట్టడం కోసం, మహిళల హక్కుల కోసం మహిళలు ఉద్యమించిన రోజుగా ఈరోజు ఒక వేదిక మీద అందరూ సమాయత్తమై ఈ రోజు వాళ్ళకు 8 గంటల పని దినాలే కావాలి, పనికి తగ్గ సమాన వేతనం పురుషులతో పాటు కావాలని నినదించిన రోజుగా చెప్పుకోవాలి. అంటే ఒక మహిళ నిజంగా ఒక రంగంలో సక్సెస్ అవుతుందంటే ఆమె ఒక 4 బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక కూతురుగా, ఆ తర్వాత ఒక భార్యగా, తర్వాత తల్లిగా, తర్వాత ఒక వచ్చే వాళ్ళకు ఒక అత్తలాగా, ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజాన్ని ఒప్పిస్తూ మెప్పిస్తూ ఎలాంటి చెడు పేరు ఆపాదించుకోకుండా ఈరోజు అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యవసాయ రంగం నుండి మొదలుకుంటే అంతరిక్షం వరకు కూడా మహిళ అనేది, మహిళ లేకుంటే ఏ రంగం లేదు అనే స్థాయికి మనం ఎదిగినాం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయము. కాకపోతే ఈరోజు మహిళలకు ఎవరో శత్రువులు కాదు, మహిళకు మహిళే శత్రువు. నా పక్కన ఉండే మహిళ ఎప్పుడు నాతోటి నాకు బానిసలాగే ఉండాలి తప్ప తాను ఎదగద్దు అని కోరుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు సమాజంలో అనేక చోట్ల కనిపిస్తుంది. ఒక 4-5 మహిళలు ఒక ఆఫీస్ లో కొలీగ్స్ ఉంటే వేరే మహిళకు ఎక్కడైతే ప్రమోషన్ వస్తుంది అని భావించినప్పుడు ఆ మహిళను 4 కాళ్ళు పెట్టి లాగడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నిటి ఒక సమస్య అయితే ఈరోజు నిజంగా చట్టసభల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజు రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో సమాజ పరంగా, కుటుంబ పరంగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకెళ్తుంటే అక్కడికి వచ్చేసరికి అవకాశాల విషయంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మహిళ కొట్లాడితే మహిళ ఉన్న రిజర్వేషన్ స్థానంలో అంటే ఈరోజు మహిళా బిల్లు వచ్చిందని ఆనందించాలా, లేకపోతే దాని ప్లేస్ లో BBB ఏదైతే బీవి, బేటీ, బహు వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? ఈ విషయాలు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉండే. అంటే మనం మహిళా బిల్లు వచ్చిందని సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు మొన్న ఎలక్షన్ లో ఇమ్మీడియట్ గా అవకాశం కల్పిస్తే బాగుండేది. కానీ 2026 వరకు దాన్ని పెండింగ్ లో పెట్టేసి అప్పటి నుండి ఆమోదింపజేస్తామని చెప్పి
ఏదో అంటే మసిపూసి మారేడుకాయ ప్రయత్నం చేస్తారా, లేకపోతే దాన్ని ఇంకా సాగదీసే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. అందులో భాగంగానే మహిళలకు అంగన్వాడీల విషయంలో కానీ, అంటే చిన్నతనంలో శిశు సంరక్షణ కేంద్రాలు, అంగన్వాడీలలో పౌష్టికాహారంతో మొదలు పెట్టుకుంటే ఈ రోజు ప్రతి రంగంలో మహిళలు ఆర్థికంగా భరోసా కలిగి ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆరోగ్యపరంగా ఉండగలుగుతారు అనే సూత్రాన్ని నిజంగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రివర్గం కానీ ఈ రోజు మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు 15 నెలల కాలంలోనే ఈ రోజు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది తెలంగాణనే దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలవబోతుంది. ఎందుకంటే మహిళల కోసం వాళ్ళు తీసుకున్న లోన్లు మాఫీ చేయడం కానీ, ఓకే చెప్పండి. చెప్పండి. ఓకే అండి, దయచేసి మిగతా సభ్యులు మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రవలి గారు చెప్పండి. ఏదైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా సంఘాలకు అంటే మహిళ బయటికి వెళ్ళాలంటే ఆర్థికంగా భర్త దగ్గరనో, కొడుకు దగ్గరనో, కుటుంబ సభ్యుల దగ్గరనో చేయించాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళి తన పనులు తాను చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడే సత్తా కలిగిన మహిళా వర్గం కోసం ఈరోజు ఫ్రీ బస్ ఫెసిలిటీ, అంటే నష్టం కలిగినా పర్వాలేదు, మహిళలకు లాభం కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఫ్రీ బస్ ఫెసిలిటీ కానీ, దానికి తోడు ఈరోజు 200 యూనిట్లు, అంటే ఒక మహిళకు ఆర్థిక భారం, కుటుంబాన్ని ఏ విధంగా ఆర్థిక భారం ఉంటుందో ఆర్థిక భారం వాళ్ళ మీద పడకూడదనే ఉద్దేశంతో ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 గ్యాస్ సబ్సిడీ విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఈ రోజు మహిళ లేని రంగం లేదంటున్నాం. అలాగే పెట్రోల్ బంక్ నిర్వహణకు కూడా మహిళా సంఘాలకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే ఆదాని అంబాన్లకే ఇస్తారు అనే ఒక ఏదైతే ఆ పేరుందో, అంటే మేము ఆదాని అంబానీలు కాదు, మా మహిళలను ఆదానీలు అంబానీలాగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు సోలార్ పవర్ ఏదైతే ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు ఇవ్వడం కానీ, ఇలా అనేకమైన విషయాలు మహిళా క్యాంటీన్ల విషయం కానీ ఈ రకంగా తీసుకుంటే ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రతి మహిళ తమ వంతుగా ఏదైతే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఆ సభలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే రవలి గారు, అలాగే ఇప్పుడు డాక్టర్ వరలక్ష్మి గారు జేఎస్పీ లీడర్ కాకినాడ నుంచి ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి డాక్టర్ వరలక్ష్మి గారు, మహిళలు రాజకీయాల్లో రావాలి అన్న, అలాగే రాణించాలన్న క్యామ్ ఆన్ చేసుకోండి. వరలక్ష్మి గారు ఆన్ చేస్తానండి. ఓకే అండి, వరలక్ష్మి గారు చెప్పండి. మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా, అంటే వాళ్ళు రాణించాలన్న అవకాశాలు, సపోర్ట్ అనేది రాజకీయాల్లో ఉంది అంటారా? అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు మన ప్యానలిస్టులు రవడి గారికి, నిర్మలమ్మ గారికి, జ్యోతి గారికి, మిగిలిన అందరు మహిళలకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు రాజకీయాల్లో మహిళలు రాణించడం అనేది పక్కన పెడితే ఏ రంగంలో కూడా మహిళలకి సరైన ప్రోత్సాహం లభించట్లేదని నా అభిప్రాయం అండి. ఇంకొకటి ఏంటంటే, ఈ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన దగ్గర నుంచి కూడా ఎక్కువ మంది మహిళలు కాంటెస్టెంట్లు పెరిగారు, కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఎంతమంది ఉంటారు అన్నది మనకి తెలియట్లేదండి. ప్రతి రంగంలో కూడా మహిళకి కంపల్సరీగా. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేయవలసిందిగా కూర్చున్న వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. మహిళలు అందరికి కూడా అన్ని రంగాల్లోనూ సపోర్ట్ అందరూ కలిపి ఇవ్వాలండి. ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు లేదా ఒకళ్ళు ముందుకు వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళని వెనక్కి లాగేస్తున్నారు అని కాకుండా అందరినీ కలుపు కట్టుకుని మనం ముందుకు సాగాలండి. హలో, ఎస్ చెప్పండి. మనకి మన జనసేన ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు మహిళలందరికి కూడా
వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా పథకాలు అవన్నీ పెడుతున్నారండి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ మనం రాజకీయాల్లో తప్పనిసరిగా రాణించాలని చెప్పేసి నా అభిప్రాయం అండి. అన్ని అయితే రంగాల్లో కూడా వరలక్ష్మి గారు మహిళలు చెప్పండి, బాగా రవలి గారు వెనుకబడి ఉన్నారు. చెప్పారు మహిళకు ఎవరో శత్రువులు కాదు, మహిళకు మహిళ శత్రువు అవుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించారు. దీనికి మీరు కూడా ఎక్కువ భావిస్తున్నారా? అది అంటే 100% నిజం కాదండి. కానీ కొంతమంది అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేకపోతే ఇంతమంది మహిళలు అన్ని రంగాల్లోనూ వాళ్ళు రాలేరు కదా. కాకపోతే ప్రతి మహిళ కూడా తన వంతు కృషి చేసి తన ప్రతిభను నిరూపించుకుంటేనే ఎవరైనా కొంచెం సాయం అందించడానికి కూడా అవకాశం ఉంటుందండి. కానీ తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలండి. ఎవరైతే మనల్ని వెనక్కి లాగుతున్నారో వాళ్ళను కూడా మనం వదిలించుకుంటున్నట్టుగానే ఉండాలి. వాళ్ళని కూడా మనతో పైకి తీసుకురావడానికి కూడా మనం సహాయం చేయాలండి. ఒక మహిళ పక్కనున్న మహిళకి సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తే ఎవరు వెనక్కి వాళ్ళని లాగుతారని నేను అనుకోనండి. ఎందుకంటే మనం కలిసికట్టుగా ఒక టీం వర్క్ గా ఉన్నప్పుడే మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళగలమండి. అందుకని ప్రతి మహిళ కూడా ఒక టీంని క్రియేట్ చేసుకునే మెళకువలు నేర్చుకోండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక గృహిణిగా, ఒక టీచర్గా, ఒక వైద్యురాలిగా ఎక్కడ చూసినా సరే ఒక టీం వర్క్ తోనే పనిచేస్తారండి మహిళలు. ఇండివిజువల్గా నేను అన్నది ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ఒక టీంని క్రియేట్ చేసుకుని మనం అందరినీ సపోర్ట్ చేసుకుంటూ అందరినీ కలిపికట్టుగా తీసుకెళ్తేనే ఒక మహిళ ముందంజ వేస్తే అందరు మహిళలు వచ్చినట్టు కాదు కదండి. మన చుట్టూ ఉన్న మహిళలను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్తేనే మనకి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. ఓకేనండి వరలక్ష్మి గారు, ఇప్పుడు నిర్మలమ్మ గారు చెప్పండి, అన్ని రంగాల్లో నేడు మహిళలు అయితే ముందంజలో ఉన్నారు, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని చెప్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట సమాజంలో మహిళలపై చిన్న చూపు అనే ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని ఎలా అధిగమించాలంటారు? అన్మ్యూట్ చేసుకోండి నిర్మలమ్మ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినిపిస్తుందండి? ఓకే అండి, మాట్లాడండి. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడారు, అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చింది కూడా మహిళల యొక్క త్యాగాల వల్ల అనే విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కుట్టు మిషన్ సంబంధించి చాలా ఇబ్బంది, చాలా జీతం తక్కువ, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి త్యాగాలు చేసిన తర్వాతనే మనకి ఈరోజు మహిళా దినోత్సవం అనేది ఒకటి ఏర్పడింది. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇప్పటికీ మహిళలు మారారా అన్ని పరిస్థితులు అంటే అవనిలో సగం అంత సగం అని మనం చెప్తున్నాం, ఆకాశంలో సగం అని చెప్తున్నాం. కానీ ఆ రకమైన పద్ధతిలో ఇంకా మార్పు పూర్తిగా రాలేదని, కొంతవరకు మార్పు వచ్చింది కానీ ఇంకా చాలా వరకు మార్పు రాలేదు. ఈ రోజు మహిళలు రెండో శ్రేణి పౌరులుగానే చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అట్లే మహిళలు అంటే జెండరు ఈరోజు పురుషాధిక సమాజంలో మనం ఉన్నాం. పురుషాధిక సమాజంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు తక్కువ అనే భావన కామన్ గా, ఎంత మనం ఇది చేసుకున్నా కూడా కామన్ గా ఆడవాళ్ళు తక్కువ అనే భావన చాలా మందిలో ఉంది. ఈరోజు మనం ఎవరైనా ఉద్యోగులను చూడండి, వ్యవసాయ కార్మికులను చూడండి, సోర్సింగ్ అన్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ లో పనిచేస్తున్న మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. మొన్న సర్వేలో తెలిసిందేమి, ఉద్యోగులు చాలా మంది కూడా ఇప్పటికి కూడా తమ జీతం మీద తమకు అధికారం లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మరి ఏ రకంగా, ఎందుకంటే మనం మహిళా సాధికారత అంటే ఆర్థికంగా, సామాజికంగా, అట్లాగే ఏదైతే రాజకీయంగా ముందుకు వస్తే అనే విషయం మనం చెప్తా ఉన్నాం. మరి ఆర్థికంగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డా వాళ్ళ జీతాలను వాళ్ళు వినియోగించుకునే పరిస్థితులు లేరు. దాని మీద కూడా అధికారం భర్తలదే ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి రోజుల్లో ఉంది. అంటే దీన్ని బట్టి మహిళలు ఎంతవరకు ముందుకు వచ్చారనే విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో ఆడవాళ్ళు ఏం చేయలేరంటే బ్రహ్మాండంగా, ఇప్పుడు సునీత విలియమ్స్ చూసినాం, ఆకాశంలో తక్కువేముంది. మలాలా ప్రపంచంలోనే మలాలా అంటే ఆమె ఈరోజు ప్రపంచానికే మహిళలు చదువుకోవాలని చెప్పేసే పద్ధతిలో చెప్పడం జరిగిందనే విషయము. కెన్యా అని చెప్పి 16 ఏళ్ళ అమ్మాయి పర్వతాన్ని, అతి ఎత్తైన మన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇట్లా అనేక మంది ఆటల్లో కానీ, పాటల్లో కానీ, మాటల్లో కానీ రకరకాలుగా అన్నిట్లా వాళ్ళు ముందున్న పరిస్థితి. అవకాశాలు ఉంటే ఆడవాళ్ళు అందుకోలేనిది ఏమీ లేదనే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నామనే విషయం కరెక్ట్.
కానీ ఆ రకమైన అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నా వాళ్ళని లాగుతున్న పరిస్థితి లేదా? ఈ జెండర్ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళను కొంచెం వెనక్కి లాగుతున్న పరిస్థితి. ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు, ఆడవాళ్ళేనా అనే పద్ధతిలో ఆలోచిస్తున్న పరిస్థితి లేదా? రాజకీయంగా మనం చూసుకుందాము. 33% అన్నాము, 33% అని ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏదో ఇచ్చింది, ఇంకా అది అమల్లోకి పూర్తిగా రాదనే విషయం మనము. మేము అడుగుతున్నాం 50% ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తే ఇబ్బంది, మగవాళ్ళకి తక్కువ అవుతుందనే భావన ఇంకా ఇప్పుడు కూడా ఉందనే విషయము మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, ఇంట్లో పని బయట పని, వ్యవసాయ కార్మికులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో పని చేసుకోవాలా, అట్లాగే బయట ఉద్యోగాలు చేయాలా? డబల్ పని అవుతుంది. 2 రకాల పనులు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు వాళ్ళకి ఏర్పడుతుంది. టెన్షన్ ఎక్కువ అవుతుంది, అనారోగ్యాలకు కారణం అవుతున్న పరిస్థితి మనం ఉంది. అట్లాగే ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, వ్యవసాయ కార్మికులను, ఉపాధి పనిచేస్తున్న వాళ్ళు అనేక వేధింపులు, ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వేధింపులు ఉన్నాయి. ఆ వేధింపులు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో చెప్తే ఒక రకమైన సమస్య, బయట అక్కడ పై ఆఫీసర్లకు చెప్తే ఇంకొక రకమైన సమస్య. చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనేక మంది ఈ సందర్భంగా ఉన్నారనే విషయం మనం గమనించాలా. కాబట్టి మహిళా దినోత్సవం అనేది ఈరోజు ప్రభుత్వాలు ఏదో ఆ రోజు మహిళా దినోత్సవం అని చెప్పేసి ఏవో తాయిలాలు ఇచ్చి సన్మానాలు చేసి ఆ రకంగా జరుపుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళా సమస్యలు పరిష్కరింపబడాలా, మహిళలు కూడా జెండర్ తో సమానంగా, పురుషులు సమానంగానే. ఎందుకంటే రాజ్యాంగంలో సమాన హక్కులు అనేది వచ్చింది, రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి, కానీ నిజంగా మహిళలు ఆ రకంగా సమానంగా చూస్తున్నారా? ఇంతకుముందు ఒక మేడం గారు మాట్లాడారు, మహిళకు మహిళే శత్రువు అని చెప్పేసి. అయితే నేను చెప్పేది ఏమంటే, ఆ రకమైన నానుడి అనేవి, ఈ రకమైన సామెతలు అనేవి మహిళలు తక్కువ అనే భావం నుంచి అప్పటి నుంచి పుట్టినవి. దాంతో మహిళ కూడా నేను తక్కువ అనే భావనలో కూడా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మేము తక్కువ, వాళ్ళంతా ఎక్కువనేమో, వాళ్ళు చెప్పింది మనం వినాలని ఆ ఫీలింగ్ లో కూడా ఉన్నారు. ఆ రకంగా అంటే వెనుకబాటుతనం అనేది, మహిళ శత్రువులు అనేది, ఈర్ష్య వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనేది, ఇవన్నీ ఉంటే ఆడవాళ్ళు పైకి రారు కదా అని చెప్పేసి ఒక రకమైన ఈ జెండర్ సమస్య పురుషాంతి సమాజంలో కామన్ గా వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉందనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభ్యుదయవాదులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి ఈ మహిళా దినోత్సవాల సందర్భంగా ఒక స్ఫూర్తిగా మన సమస్యలు మనం చేసుకోవాలనే పద్ధతిలో ఆర్థికంగా ఎదగాల. సామాజికంగా ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో వరకట్న సమస్యలు, వేధింపులు, స్త్రీలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నవి. మనం చెప్పడం కాదు, ఈ లెక్కలే చెప్తున్నవి, ప్రభుత్వ లెక్కలు చెప్తున్నవి, చాలా పెరిగిపోతున్నవి. మహిళపైన అత్యాచారాలు పెరిగిపోతుంది. పసిపిల్లలని కూడా చూడండి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పేసి చట్టాలు వచ్చినవి. చట్టాల వల్ల ఏమి, నిర్భయ చట్టం వచ్చే, దిశ చట్టం వచ్చే, చట్టాల వల్ల మొత్తం ఇదవుతున్నవి, జరిగేవి జరుగుతున్నవి. దానికి కారణాలు ఏంటని చెప్పేసి లోతుగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నవే. కారణాలేంటి? మద్యం ఉంది, మద్యాన్ని అరికట్టాలా. మద్యం తాగిన తర్వాత వాడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియని పరిస్థితి రోజు ఉంది. గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినవి, అట్లాగే అశ్లీల చిత్రాలు పెరిగిపోయినవి, అట్లాగే మనం చూస్తున్నాము స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి ఫోన్లలో చాలా ఇబ్బందికరమైన పద్ధతిలో బ్లూ ఫిల్మ్ రకరకాలుగా జరుగుతూ ఉన్నవి. అవి పిల్లలు లోనవుతున్నారు, చూస్తున్నారు. ఆ ప్రభావం వాళ్ళ పైన పడి ఇవన్నీ పెరుగుతున్నాయి నేరాలు. మరి వాటిని అరికట్టే పద్ధతి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అది మేము అడుగుతున్న ప్రశ్న. అదే కాదు, ఈరోజు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఏం చెప్తుంది? అసలు మహిళల్ని వంటింటికే పరిమితంగా అనే పద్ధతిలో బయటకు ఎందుకు రావాలి? వాళ్ళు బయటకు వస్తే ఏమవుతుంది? వాళ్ళు బయటకు వస్తేనే కదా అత్యాచారం జరిగేది. వాళ్ళు దుస్తులు అట్లా వేసుకుంటారు కాబట్టి అత్యాచారం జరిగేదని చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాము, పసి పిల్లల నుంచి 60 సంవత్సరాల ముస్లామే ఏ రకమైన డ్రెస్సులు వేసుకుంటారని చెప్పి అత్యాచారాలు జరుగుతూ ఉన్నవి. దీనికి మూలం ఏంటో కనుక్కోకుండా ఏదో ఆడవాళ్ళదే తప్పైనట్టు, అందుకని జరుగుతున్నాయన్నట్టు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఆడవాళ్ళ యొక్క ఓట్ల గాలాలు వేసి వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు తప్ప వాళ్ళ సమస్యలేమి, ఉద్యోగినులైనా, మామూలు మహిళలైనా, వ్యవసాయ కార్మికులైనా, మామూలు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళ వేతనాల పెంపుదల లేదు. వాళ్ళకి సంబంధించి కనీసమైన సౌకర్యాలు ఈరోజు మేము చూస్తున్నాము. అనేక ఆఫీసుల్లో కనీసమైన సౌకర్యాలు లేవండి. వాళ్ళకు కనీసమైన సౌకర్యాలు ఉండాలి కదా, అట్లాంటి సౌకర్యాలు కూడా లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వేధింపులు ఎక్కువైతే నిజం చెప్పాలంటే 1996లో చెప్పిన సుప్రీంకోర్టు ఏమైనా సమస్యలు వస్తే కమిటీలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ప్రతి ఆఫీసులో కానీ మహిళలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తప్పనిసరి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఆ కమిటీలు వాటికి సంబంధించి మాట్లాడాలని చెప్పేసి చెప్పారు. అందులో మహిళలు కూడా కమిటీలో ఉండాలని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ ఎన్ని కమిటీలు వేశారు? దానికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కమిటీలు వేశారని చూస్తున్నారు. ఆ కమిటీలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినవి, ఆ ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి, ఇవన్నీ కూడా. ఎందుకంటే మహిళలు ఏదో ముందుకు వచ్చేస్తుందని చెప్పేసి పైకి అనడం కాదు, కానీ లోతుగా ఆలోచిస్తే చాలా సమస్యలు ఉన్నవి. అందుకనే మేము చెప్తా ఉన్నాము, స్త్రీల పైన ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నావో, ఉరకట్న వేధింపులు, ఉరకట్న నిషేధ చట్టం ఉంది. చట్టం ఎక్కడ అమలవుతుందండి?
చట్టం Yes, yes, పేరు నిర్మలమ్మ చట్టమే గారు. ఉంది, కానీ పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయనే Yes, విషయాన్ని వీటి గురించి స్పష్టంగా మనం discuss అర్థం చేద్దాం. చేసుకోవాలా, Okay. దానికి మనం ముందుకు పోవాలని నేను కోరుతున్నానండి. అలాగే జ్యోతి గారు ఉన్నారు, సిపి నాయకురాలు. జ్యోతి గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఇప్పుడు జెండర్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. జెండర్ ఈక్వాలిటీ నిజంగా ఉందంటారా? జెండర్ ఈక్వాలిటీ అనేది లేదండి. ఇప్పుడు మనము ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. కేవలం ఒక్క రోజుకే మహిళలను మొత్తం ఆకాశానికి ఎత్తి మహిళా దినోత్సవం మీకు అన్ని అది ఇస్తాం, ఇది ఇస్తాం, అన్నిట్లో సమాన అవకాశాలు ఇస్తాం, మీకు మీరు దేవతలు అని చెప్పేసి ఈ రోజు మొత్తం ఆకాశానికి ఇస్తారు. మరి రేపటి పరిస్థితి మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతుందంటే 114 సంవత్సరాల క్రితము న్యూయార్క్ లో రెడీమేడ్ బట్టల షాపులో ఆ 18 గంటల పని విధానాన్ని తగ్గించాలి, 8 గంటలకు తగ్గించాలి, పనికి సమాన వేతనాలు ఇవ్వాలి, కనీస సౌకర్యాలు ఇవ్వాలి, ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము పోరాట మార్గాలు ధర్నాలు చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించబడి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్యసమితితో తీర్మానం చేయబడి ప్రతి సంవత్సరం కూడా ఒక పిలుపు మేరకు కూడా అంతర్జాతీయంగా కూడా ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఈరోజు మనం మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాము. కానీ అది సమస్యల పరిష్కారానికి మహిళ అసలు ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి తోడు ప్రభుత్వాలు ఏం చేయాలి, మహిళలకు మనం ఏం చేయాలని పక్కన పెట్టి ఉత్సవాలుగా జరుపుతా ఉన్నారు. కొన్ని ప్రభుత్వాలు కానీ కొన్ని సంస్థలు కానీ ఇంకా అధికార పార్టీలో బీజేపీ లాంటి ప్రభుత్వాలు కానీ మేము మహిళలకు ముందు పీట ఇస్తాం, మేమంటే మేము ఇస్తాం అని చెప్పేసి వాళ్ళకు ఓట్లు సాధించుకోవడానికి మాత్రమే ఈ రోజు ఒక ఉత్సవాలుగా జరుపుతున్నారు. నిజ జీవితంలో కూడా ఈ రోజు నిర్మల గారు చెప్పినట్టు కూడా అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస సౌకర్యాలు లేవు. పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం 2005లో రావడం జరిగింది, అది కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఈ రోజు అంతరిక్షాన్ని ఎగుతున్న మహిళలకు కూడా బయట నుంచి ఇంటి నుంచి వెళ్ళిన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ముసలి వాళ్ళ వరకు కూడా మహిళల మితమైన అత్యాచారాలు పెరిగిపోయింది, హింస పెరిగిపోయింది, గృహహింస పెరిగిపోయింది. సమానంగా పనిచేసినప్పటి కూడా మగవాళ్ళ మనుస్మృతి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనుస్మృతిని తీసుకురావడం జరుగుతుంది. దాని వలన కూడా మహిళలు మళ్ళీ వంటింట్లోనే ఉండాలి, బయటికి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కట్టుబొట్టు విధానం ఉండాలని చెప్పేసి కూడా ఈ రోజు మళ్ళీ కూడా ఆ పురాణాలు తీసుకొచ్చి దేవతలు తీసుకొచ్చి మళ్ళీ పూజలు పునస్కారాలు మళ్ళా అటువైపు మహిళలను మళ్ళిస్తా ఉన్నారు. ఒకవైపు మళ్ళీ సినిమాల పేరుతో సీరియళ్ల పేరుతో మహిళలు ఏం ఆలోచించకుండా ఇంట్లోనే ఉండే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఆ సీరియల్స్ టీవీ సీరియల్స్ వల్ల ఆ మహిళలు ఏ విధంగా వాళ్ళకు మంచిగా ఉన్న కుటుంబాల్లో కూడా ఈరోజు విచ్ఛిన్నం. మా తోటి మహిళను ఏ విధంగా ఆ తోటి కోడళ్ళని కానీ అత్తలు కానీ ఆడపడుచులను కానీ ఏ విధంగా వాళ్ళని మనం కంట్రోల్ పెట్టుకోవాలన్నీ కుట్టారు మహిళలే వీళ్ళనిగా చూపెడతా ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడు కొంతమంది అంటా ఉన్నారు మహిళల శత్రువు, ఇదంతా కూడా పురుషులు సృష్టించిన నానుడి. అన్యాయం జరుగుతుంటే చాలా మంది మహిళలు సపోర్ట్ ఇస్తారు. మహిళా సాధికారత కూడా మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి ఐక్యంగా ముందుకెళ్ళి ఐక్య ఉద్యమాల ద్వారా ఐక్య పోరాటాల ద్వారా మహిళలకే మనం కూడా రాజకీయ సాధికారత అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించుకోకుంటే మగవాళ్ళకి ఏం ఉంటుంది, ఆడవాళ్ళకు బయటకు తీసుకురావాలి, వాళ్ళను ఒక సమున్నత స్థానం ఇవ్వాలని చెప్పేసి మగవాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆడవాళ్లకు నిజంగా ఉంటుంది ఖచ్చితంగా, ఆడవాళ్ళకి శత్రువులు ఏం కాదు, అది మగవాళ్ళు సృష్టించిన నానుడి. ఏదో ఒక్క రెండు చోట్ల ఉంటుంది కానీ ఒక మహిళలు అనేది భూమాత అంత జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళకు ఒక ఓర్పు అనేది ఉంటుందని. కాబట్టి సాటి మహిళకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు రెస్పాండ్ అయ్యి అయ్యో పాపం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా కూడా ఎన్ని చట్టాలు మనం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు కావట్లేదు. కొన్ని సంవత్సరాల కొద్దీ ఏదైనా కేసులు ఉంటే కూడా పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ రోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్, బ్రేక్ కంటిన్యూ చేద్దాం డిబేట్ తర్వాత. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇక ఇంతకుముందు మాట్లాడినట్లు రవలి గారి దగ్గరికి వెళ్దాం. రవలి గారు చెప్పండి, నిజంగా ఇంతకుముందు మాట్లాడినట్లు జ్యోతి గారు కానీ నిర్మలమ్మ గారు కానీ మాట్లాడినట్లు నిజంగా డ్రగ్స్ గురించి వాదన అంటే చూసే చూపుల్లో కూడా భిన్నంగా ఉంటుందా? అది నిజమే అంటారా? అలాగే చిన్నపిల్లలు కూడా ఇటువంటి అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి, దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కువగా అయిపోయాయి. అంటే మహిళలకు ఎక్కడ రక్షణ లేదంటారా? వాస్తవంగా ఈరోజు అంటే భారత మాత ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అని చెప్పి ఆ నానుడి అనేది మన భారతదేశంలో పుట్టిన నానుడి. కానీ ఇక్కడ భారతమాత స్వరూపం ఉన్న మహిళలు భారతమాత స్వరూపులైన మహిళలను అటు భారత మాతాకి జై అనుకుంటూ, దేశం కోసం ధర్మం కోసం అనుకుంటూ వాళ్ళే మహిళల మీద అబ్యూజింగ్ కామెంట్స్. ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియా తీసుకోండి, ఏదైతే రాజకీయంగా ఎదురుదాడి చేయాల్సిన వాళ్ళు అబ్యూజింగ్ వర్డ్స్ తోటి మహిళల పర్సనల్ లైఫ్ తోటి కామెంట్స్ పెట్టుకుంటూ వాళ్ళను మానసికంగా చిత్రవద చేసే ప్రయత్నం అనేది ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అనే స్లోగన్ ఇస్తున్న నాయకులు ఎక్కువగా కనపడుతున్నారు. ఈరోజు దేశంలో అత్యాచారాల విషయంలో కూడా ఎవరైతే మనము ఈరోజు ఆ స్లోగన్ ఇస్తున్న వాళ్ళు ఆ నాయకులే ఎక్కువగా ఈరోజు అత్యాచారాల విషయంలో కానీ మహిళల లైంగిక వేధింపుల విషయంలో కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయం చూసాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎంపీల విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎక్కువగా ఇలాంటి ఆరోపణలు కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఈరోజు ఆ పార్టీకి చెందిన నేతలే అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు ఒక దిక్కు మహిళ అమ్మ భారతమాత అనుకుంటూనే మరో దిక్కు మహిళల బట్టల విషయంలో కానీ సంస్కృతి విషయంలో కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నా దానిలో చెడును ఆపాదించుకుంటూ వాళ్ళు చేస్తేనే కరెక్ట్, వాళ్ళ ఇంట్లోనే మహిళలు వేరే ఇంట్లో మహిళలు కాదు అనే రీతిలో ఈరోజు చాలా మంది కూడా ప్రవర్తిస్తున్న విధానం అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీలను మనం కార్నర్ చేస్తే దాన్ని ఎదురుదాడిగా మానసికంగా చిత్రవద చేసే మాటలు మాట్లాడితే చాలా మంది మహిళలు కూడా రాజకీయంగా ఈరోజు దూరం కావడానికి కారణం కూడా అదే. ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ఎవరైతే అలాంటి మానసికంగా చిత్రవద చేసే కామెంట్స్ పట్టించుకోకుండా వదిలేయాలి అంటారు. ఖచ్చితంగా అండి. మనం ఒక నిర్దిష్టంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మనం దేనికోసం అయితే ప్రజల కోసం పనిచేస్తున్నామా చూసే రోజులు కదండి రవలి గారు. ఏమంటారండి? అట్లా మాట్లాడకుండా వదిలేస్తే చేతగానితనంగా కూడా తీసుకునే అవకాశం ఉంది కదా రవలి గారు. వరకు చెప్పే వరకు చెప్పుకుంటుంటున్నాం, సమాధానం చెప్పుకుంటూ వెళ్తాము, చెప్పుకుంటూ ఇక్కడ ఆగిపోతే మనల్ని తొక్కేసే ప్రయత్నంలోనే వాళ్ళు ఎదురుదాడి చేస్తారు. కాబట్టి వాళ్ళ మిషన్ సక్సెస్ అయినట్టు అవుతుంది. వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ వాళ్ళను మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోతేనే మనం సక్సెస్ బాటలో ప్రయాణించినట్టుగా అవుతుంది. ఈ రోజు ఉద్యోగం చేసే మహిళను కూడా అంటే ఫస్ట్ తను ఏదైతే ప్రైవేటు రంగం నుండి మొదలుపెట్టిన మహిళను ఈ రోజు నీకు వచ్చే ఆ 1000 రూపాయల జీతం కోసం తయారైపోవడం అవసరమా? నువ్వు ఎవరి కోసం పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని చుట్టుపక్కల సమాజం కానీ ఇంట్లో కొన్ని పర్సనల్ అంటే లేని వ్యక్తులు కూడా అనడం కానీ ఇవన్నీ కూడా పెట్టినా కానీ మహిళ ఉద్యోగం చేయకుంటే కుటుంబ పోషణ నడవదు కదా. తాను మానసికంగా ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. ఇట్లాంటివి పట్టించుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ వాళ్ళు సక్సెస్ అవుతారు, మనం పెట్టుకున్న టార్గెట్ లో మనం వైఫల్యం చెందుతాం. కాబట్టి ఇట్లాంటి మాటలు పట్టించుకోవద్దని అంటున్నా. ఇంకొకటి ఈ రోజు నిజంగా అంటే అంతరిక్షం వైపుకు మహిళలు పోయినామని చెప్పి ఒకరిద్దరిని చూసి మనం ఆనందపడదామా, లేకపోతే మనం కూడా అదే టార్గెట్ ని పెట్టుకొని అదే ఒక పాయింట్ ని పెట్టుకొని మనం కూడా సక్సెస్ అయ్యే రీతిలో ముందుకు వెళ్దామా? ఇంతకుముందు వరలక్ష్మి గారు చెప్పారు, 100% కరెక్ట్. ఒక మహిళ అంటే నేను వెళ్తేనే మహిళా రంగం సక్సెస్ అయినట్టు కాదు, నాతో పాటు ఇంకొక 10 మందిని కూడా ముందుకు తీసుకెళ్తేనే మహిళల అభ్యున్నతి కోసం మనం పాటుపడినట్లయితే అదే నిజమైన మహిళ యొక్క ఏమంటారు లక్షణము అనేది 100% కరెక్ట్. నన్ను ఒక్కదాన్నే చూపించి మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి చెందిందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న మహిళలను కానీ లేకపోతే నాకు పనిచేసే వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను పైకి తీసుకెళ్ళినప్పుడే నేను ఒక మహిళగా 100% సక్సెస్ అయినట్టుగా భావించాలి. ఈ నిజంగా ఏదైతే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చింది,
ఈరోజు ఆర్థిక అసమానతలు తొలగించుకోవడానికి లైంగిక దోపిడీ, పన్ను దోపిడీ, ఇవన్నీ శ్రామిక దోపిడీ, ఇవన్నిటిని తొలగించుకొని ఈరోజు మనము అందరూ కలిసికట్టుగా నిజంగా ఏదైతే నిజంగా చెప్పారు, మహిళకు మహిళా శత్రువు అనేది ఒక పురుషుడు సృష్టించడం, కానీ ఆ పురుషుడు సృష్టించిన దానిలో మహిళలు కూడా పడిపోతున్నారు. ఇద్దరు మహిళలు కలిసి పనిచేసినప్పుడు పురుషుడు ఏం చేస్తాడంటే, ఆమె ముందుకెళ్తే నీకు కష్టం రా అంటే ఇక్కడ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. అట్లాంటి వాటిలలో, అట్లాంటి ట్రాప్ లో మహిళలు పడకుండా నిజంగా మాకు మేము తోడుగా, ఒకరికొకరు తోడుగా ఉండి ముందుకెళ్తేనే మమ్మల్ని ఎవరు టార్గెట్ చేయలేరు, మేము సక్సెస్ కాగలుగుతాం అన్నప్పుడే ఇద్దరు మహిళలు సక్సెస్ కాగలుగుతారు. కానీ నేను ఒక్కదాన్నే సక్సెస్ కావాలన్నప్పుడు నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఇంకోళ్ళు చెప్తారు, ఇంకోళ్ళు ముందుకెళ్ళినప్పుడు నేను చెప్తారు. కాబట్టి ఇది పురుషులు సృష్టించిన నానుడి అయినా మనం ఆ ట్రాప్ లో పడిపోవద్దు అని నేను అంటున్నా. ఈ రోజు మనకు రవలి గారు రైట్. ఇప్పుడు వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాం. వరలక్ష్మి గారు చెప్పండి, అసలు రవలి గారు చెప్తున్న ప్రధాన మాట ఏంటంటే ఇంట్లో గౌరవించాలి, సమాజంలో గౌరవించాలి, చేసే ఉద్యోగంలో కూడా గౌరవం అనేది ఉండాలి. అంటే గౌరవం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు? ముందుగా మన ఇంట్లో నుంచి, మన పిల్లల నుంచే మొదటగా స్టార్ట్ అవ్వాలి. వారికి ఎలా నేర్పించాలంటారు? మనకి ఇంట్లో మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి అండి. కాబట్టి మన తల్లి మనకి పిల్లలకి మనం ఆ లింగ వివక్షత లేకుండా ఇద్దరు సమానం అన్నట్టుగా పెంచాలి. అలాగే చాలా వరకు మనకి ఉమెన్స్ కాలేజ్లు, గర్ల్స్ హై స్కూల్ అంటున్నారు. వాటిలో కూడా టీచర్లు అందరూ కూడా మనకి 50% రిజర్వేషన్ అలా కాకుండా మనం పురుషులతో సమానంగా ఎదగాలి అంటే మనం ఏ రంగంలో మనం వాటిని ఎంచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది వాళ్ళకి ఒక అవగాహన అప్పటి నుంచి కల్పించాలండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి కంప్యూటర్స్ నేర్పిస్తున్నాం, ఇది నేర్పిస్తున్నాం, లేదా ఫస్ట్ క్లాస్ నుంచి గేమ్స్ నేర్పిస్తున్నాం అని కాదు. ఫస్ట్ క్లాస్ నుంచి అసలు మహిళల యొక్క బాధ్యతలు ఏంటి అన్నది, ఇప్పుడు మనకి పుట్టుకతోనే అమ్మాయిలు అనేసరికి కొంచెం వయసు వచ్చేసరికి కార్యేషు దాసి భోజేషు మాత ఇవన్నీ చెప్తారు. అంతేగాని నీకున్న హక్కులు ఏంటి అన్నది చెప్పరు, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది చెప్పరు. అది చాలా తప్పండి. నా ఉద్దేశంలో అయితే ఇంటి దగ్గర నుంచి, స్కూల్ దగ్గర నుంచి, కాలేజీ దగ్గర నుంచి కూడా మహిళలు ఏ రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అన్నది వాళ్ళని ఒక అవగాహన పెంచి వాళ్ళలో ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలండి. అలా అయితేనే మనకి ఈ రిజర్వేషన్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనకు ముందు మన హక్కులు ఏంటో అన్నది తెలియాలి, దాన్ని ఎలా సాధించుకోవాలి అన్నది తెలియాలి. ఆ విషయాలు కనుక అవగాహన మనం పెంచగలిగితే కంపల్సరీగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఈ రంగం ఆ రంగం అని ఏం లేదు. ఓకే, అప్పుడు 100% మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది అంటారు. అవునండి. ఓకే, అలాగే ఇప్పుడు నిర్మలమ్మ గారి దగ్గరికి వెళ్దాం. నిర్మలమ్మ గారు చెప్పండి, ఇంట్లో గౌరవించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, కానీ సీరియల్స్ ప్రభావం, సినిమా ప్రభావం కూడా పడుతూ ఉంది. ఎందుకంటే అత్యాచారాలు జరిగినప్పుడు చిన్నపిల్లలు కూడా ఇటువంటి మానసిక ఒత్తిళ్లకు లోనయ్యి అత్యాచారాలకు కానీ, చూసే చూపులో కానీ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రభావం, వాటి ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఒకటండి, వరలక్ష్మి గారు చెప్పారు, రావల్ రెడ్డి గారు చెప్పారు. ఇంట్లో సంబంధించి ఇంట్లో నుంచి మార్పు రావాలంటే ఇంట్లో మనం తల్లులుగా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలా, పిల్లలకు నేర్పించాలి. ఒక సంస్కారం అనేది నేర్పించే ఒక పద్ధతి ఉండాలి. అయితే ఇంట్లో నేర్పించడం ఒకటే కాదు, సొసైటీ, సమాజంలో చాలా అవలక్షణాలు ఉన్నవి. అలాంటి సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు ఇంట్లో ఎంత చేస్తే సీరియల్స్ వస్తున్నాయి. సీరియల్స్ లో ఏముంది, మొత్తం మహిళలే విలన్స్. ఇంతకుముందు జ్యోతి గారు చెప్పారు, అంతా విలన్లు మహిళలే. విలన్లు అంటే అసలు మహిళలు వాళ్ళే శత్రువులు. ఇంతకుముందు రావలి గారు చెప్పినట్టు వాళ్ళే జెలసీగా ఫీల్ అయ్యి ఆ రకమైన పద్ధతిలో వాళ్ళకే పడదనే పద్ధతిలో సీరియల్స్ చాలా ఉన్నాయి. సీరియల్స్కి ఏమి, వాళ్ళకి కావాల్సిన యాడ్స్, లాభాలు. అసలు మహిళల పరిస్థితి ఏంటి, ఒక సందేశం కానీ ఒక పద్ధతి కానీ ఏమన్నా ఉన్నాయా? అలాంటి సీరియల్స్, ఆ సీరియల్స్కి అడిక్ట్ అయిపోతున్న పరిస్థితి రోజు మహిళల్లో ఉంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ బూర్జువా రాజకీయాలు, ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు అడిక్ట్ అవుతే వేరే ప్రశ్నించరు, వేరే మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. అంటే వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? ముందు అలాంటి సీరియల్స్ కూడా తీసేయాలండి. ఇది గవర్నమెంట్ బాధ్యత కదా, అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ లేదంటారా? సినిమాలో ఆ రకమైన వస్తే సినిమాలో ఆ ప్రభావం అంతా మన పిల్లల పైన పడ్డం లేదా? మనం ఎంత బాగా ఇంట్లో పెంచినా కూడా ఆ ప్రభావం పడ్డప్పుడు మనం ఎంతవరకు వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాము? కాబట్టి సమాజంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా చాలా ఉందని నేను చెప్తున్నాను. పురుషుల యొక్క బాధ్యత కూడా చాలా ఉందని నేను చెప్తున్నాను. మనకై మనం ఎదగాలని, ఎంత ఎదగాల, ధైర్యంగా ఉండాలా, ముందుకు రావాలా,
తాము ఏం చేయాలనేది ఆ రకంగా అందరం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటు ఈ రకంగా ప్రభుత్వాలు ఎవరి కోసం అండి? మహిళల కోసం, మహిళల ఓట్ల కోసమా? మహిళల గురించి మాట్లాడే అవసరం లేదా? మహిళలు ఎట్లా చైతన్యం కావాలా, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళని ఎట్లా ఇది చేయాలని చెప్పలేదా? మహిళపై జరుగుతున్న అత్యాచారాల పైన కానీ, వరకట్న హింస పైన కానీ, వేధింపుల పైన కానీ వీటన్నిటిని ఎట్లా అరికట్టాలి, దీనికి మూలాలేమని చెప్పేసి గమనించాల్సిన అవసరము ప్రభుత్వాలకు లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. స్మార్ట్ ఫోన్లు ఏంటి? ఈ రోజు పిల్లలంతా స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అందులో ఏముంది? కేంద్ర ప్రభుత్వం పడిన దాన్ని అరికట్టాలని చెప్పేసి ఎవరికి వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు కంట్రోల్ చేసుకుంటారండి? ఇంట్లో తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగాలు ఏదో ఒక పని చేసుకుంటా ఉంటారు. పిల్లలను పూర్తి చూసుకునే పరిస్థితి గతంలో లాగా లేని పరిస్థితి రోజు ఉంది. వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి చూడాలని చెప్తారు. ఎంతవరకు చూడగలుగుతాం అనేది, ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది. కాబట్టి ఇది సొసైటీలో ఒక రుగ్మత లాగా ఉన్న పరిస్థితి. ఆ రుగ్మతను తగ్గించాలంటే అందరూ కలిసి చేయాలా? ప్రభుత్వాల పైన కూడా చాలా బాధ్యత ఉంది. ఇంతకుముందు చెప్పారు రావల్ రెడ్డి గారు, ఏం చేస్తున్నారు, వెనక్కి పోతున్నాం మనం అని చెప్పేసి. ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నవి? మహిళలు అంటే ఒంటింటి కుందేలు ఉండాలి, మహిళలు అంటే బయటికి రాకూడదు, బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటే ఈ సమస్యలు జరగవు, ఈ పరిస్థితులు ఉండవు అని చెప్తున్నారు. మరి ఈరోజు ప్రభుత్వం అదే చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఓయికరి బేటీ బచావో బేటీ పడావో అంటారు. ఎక్కడ బేటీ బచావో ఎక్కడ మేము అడుగుతా ఉన్నాము. దేశంలో ఇంత పెద్ద ఎత్తున అత్యాచారాలు పెరిగిపోతుంటే, వేధింపులు పెరిగిపోతుంటే ఎక్కడ బచావ్ జరుగుతుంది? ఏం చేస్తున్నారని చెప్పేసి మా ప్రశ్న. అది మనమే చేసుకోవాలా? మహిళలు దాన్ని అరికట్టుకోవాలని ఉందా? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఈ ప్రభుత్వాలు? కాబట్టి దేశంలో సగభాగం ఉన్న మహిళలు ఎప్పుడైతే ఉత్పత్తిలో బాగా పంచుకుంటారో, అన్ని విషయాల్లో రాణిస్తారో ఆ దేశం అభివృద్ధి జరుగుతుంది తప్ప అలాంటివి లేకుండా ఏదో అభివృద్ధి జరుగుతుందని మాత్రం ఎట్టి పరిస్థితిలో జరగదు. కాబట్టి మహిళల పైన తప్పకుండా శ్రద్ధ పెట్టాలా. వాళ్ళ యొక్క ఎదుగుదల కోసము, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అట్లాగే మహిళలు కూడా చైతన్యం కావాలా. ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము తక్కువ, మాకేం తెలియదు, మేము వెనుకబడి ఉన్నామనే ఫీలింగ్ లో ఇంకా ఉన్నారు. మాకెవరో ఆసరా ఉండాలి, లేకుంటే మేము ముందుకు పోలేమని చెప్పేసి. ఎవరు ఆసరా ఉన్నా లేకున్నా మేము ముందుకు పోగలుగుతామని ఒక ఆత్మస్థైర్యము, ధైర్యము ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజకీయాల్లో ఇద్దరు ముగ్గురే ఉండొచ్చు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆటల్లో కొంతమందే ఉండొచ్చు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలా. ఏదైతే రాణిస్తున్న వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ఎందుకు చేయలేమని ఒక లక్ష్యాన్ని, ఒక ఆశయాన్ని కల్పించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓట్ల కోసమే కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం చేసినప్పుడే ఆ దేశం డెవలప్ అవుతుందనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇది ప్రభుత్వాల పైన ఉందనే విషయాన్ని గమనించాలా. అయితే ఇంకో విషయం నేను చెప్పాల్సుకున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు రెండు రకాల, నేను ఒక రకం చెప్తాను. బానిసలకు బానిసలు అంటే మగవాళ్ళు మామూలు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ యజమానుల ముందే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ రకంగా వాళ్ళ కింద వీళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు మాట వినడము, వీళ్ళు చెప్పినట్టు చేయడము, చేయకుంటే పంపించేస్తున్న పరిస్థితులు. ఎందుకండి ఆడపిల్లలను కనాలంటే కూడా ఇబ్బంది. ఇప్పుడు పరిస్థితి అబార్షన్లు, ఎందుకు అబార్షన్లు మోపిల్లు రావాలని ఇప్పటికి ఉంది ఇంకా. ఎందుకంటే ఆ అబ్బాయి కోసం ఇప్పుడు కూడా 4-5 సార్లు అబార్షన్లు చేయించి అబ్బాయి కోసం వెయిట్ చేసే పరిస్థితి రోజు చాలా మంది ఇళ్లలో ఉందనే విషయం మనం చూస్తున్నాం కదండి. గృహహింస పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈ మధ్యన ఈ పెళ్లిళ్ళు అనేది కూడా చాలా వరకట్నం ఒకవైపు, పెళ్లిళ్ళు చాలా ఆడంబరంగా చేసుకోవాలనే ఒకటి పెరిగిపోయింది. దాంతో డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి, అప్పుల పాలవుతున్న పరిస్థితి ఉంది, రకరకాల ఇబ్బందులు ఈరోజు. అందుకని ఆడపిల్లలు లేకుండానే బాగుంటుంది. ఎందుకు ఈ పెళ్లిళ్ళు చేయాలా? ఈ పెళ్లిళ్ళు చేసినాక కూడా మళ్ళీ ఇబ్బందులు, ఎందుకంటే ఈ హింస, గృహింస అవన్నీ ఉంటున్నాయి కాబట్టి అసలు ఆడపిల్లలు లేకుంటే బాగుంటుంది కదా అనే పద్ధతిలో చివరికి ఆడపిల్లలు లేకుంటే ఈరోజు మనం చూస్తున్నాము 1000 మందికి 936 మంది మహిళలు శాతం. ఎక్కడ మొత్తం టోటల్ గా ఇంకా కొన్ని రాష్ట్రాలు, హర్యానా రాష్ట్రాలు తీసుకుంటే 836 మంది ఉంటున్న పరిస్థితి. అంటే ఆడపిల్లలు తగ్గితే ఏమవుతుంది? పెళ్లిళ్ళు అవుతాయా? పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఇప్పుడు అమ్మాయిలు దొరికే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది. మరి ఇవన్నీ కూడా ఏంటి అనే ఆ విషయం తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. మహిళలు కూడా చైతన్యంగా ముందుకు రావాలి. ఇలాంటి ఏవైతే మీడియా ఉందో దానికి సంబంధించి అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అరికట్టకుంటే మహిళలు కూడా ఇలాంటి మాకు సీరియల్స్ మాకొద్దు అని చెప్పేసి పద్ధతిలో పోస్ట్ కార్డుల ఉద్యమం, రకరకాల ఉద్యమాలు చేసి ఇవి మాకొద్దు అని చెప్పేసి మన నుంచే రావాలా. ఇట్లాంటివి మాకొద్దు,
మాకు మంచి సందేశాత్మకమైన సీరియల్స్ రావాలని చెప్పేసే పద్ధతిలో మేమే విలన్లుగా మేమే శత్రువులుగా చూపించే ఈ సీరియల్స్ మాకు వద్దనే పద్ధతిలో ముందుకు రావాలా. అట్లాగే హింసను ప్రోత్సహించే సినిమాలు కానీ మీడియా కానీ ఇట్లాంటివి కూడా వద్దని చెప్పేసే పద్ధతిలో మనమే ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఓకే నిర్మల గారు, ఎస్ మీరు చెప్పినట్లు మనకి మనం ఇవన్నీ సరి చేసుకుంటూ గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ముందుకెళ్ళిన దాన్ని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇక ప్రథమ స్థానంలో ప్రథమ పౌరాలుగా ఒక మహిళ ఉంది. అలాగే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ సీఎం మహిళా సీఎం ఉంది. అంటే అన్ని రంగాల్లో, ఒక సినీ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం అనే కాకుండా అన్ని రంగాల్లో అంతరిక్షంలో సునీతా విలియమ్స్ చిక్కుకున్న కూడా అంత ధైర్యంగా ఉంది అంటే నిజంగా ఇదంతా వారి ధైర్యానికి, ఇదంతా మహిళల ధైర్యానికి కూడా గర్వించదగ్గ విషయము. దీనికి సంబంధించి జ్యోతి గారు చెప్పండి. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు, నిజంగా గర్వించదగ్గ విషయము. కానీ నిర్మలమ్మ గారు చెప్పినట్లు కొన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై చెప్పండి జ్యోతి గారు. ప్రభుత్వాల బాధ్యతతో పాటు సమాజము బాధ్యత ఉండాలి. అదేవిధంగా కుటుంబాలు కూడా మరి ఆడ తక్కువ మగ పిల్లలు ఎక్కువ అనే నానుడి కుటుంబం నుంచి మొదలు కావాలి. ఒకవైపు ఎన్ని మహిళల కోసం ఎన్ని సంబంధాలు ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అమలుకు సరిగా నోచుకోవడం లేదు. ఒకవైపు ప్రభుత్వాలు వాటి అమలుకు కొన్ని అమలు చేస్తున్నాయి. ఇంకొక వైపు సమాజంలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలి. సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆడవాళ్ళు మీద అత్యాచారాలు కానీ, మా ఆడవాళ్ళకు చిన్న చూపు చూడడం, ఇట్లాంటివన్నీ కూడా సమాజం పూర్తిగా మారాల్సిన పరిస్థితి ఈ రోజు ఎంతనే ఉంది. ఈ రోజు మళ్ళీ ఎన్నో జరుగుతా ఉన్నాయి. అన్ని మహిళల మీద అనేక రకాల అత్యాచారాలు జరిగినప్పుడు కూడా కొన్ని వేల కేసులు ఈ రోజు కోర్టుల పెండింగ్ లో ఉన్నాయి. అట్లాంటి అత్యాచార నిందితులకు కఠిన శిక్షల అమలు లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళకి అసలు భయం ఏముంటుంది. రోజు రోజుకు ఎంత దూరం వెళ్ళినా కూడా, అంతరిక్షాల ముందు వెళ్ళినా డాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా అన్ని రంగాల్లో ముందున్నప్పుడు కూడా రోజుకొక అత్యాచారం జరుగుతుంది, రోజుకొక వరకట్న వేధింపులు జరుగుతున్నాయి. అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, కుక్కర్లో ఒక ఆడ మనిషిని, ఒక మహిళను కుక్కర్లో ఉడకబెట్టి ఎంత రాక్షసులుగా తయారైన పరిస్థితి ఈ రోజు సమాజంలో కనబడుతుంది. హైదరాబాద్ నడి ఒడ్డున అంత దారుణంగా అంటే ఆయన ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి అని కోసం ఆలోచించాలి. ఒక సినిమాలు ఒకవైపు, ఈ సినిమాల వల్లనే కూడా సినిమాలలో ఈ రోజు సినిమాలు చూస్తే మొత్తం యువత మొత్తం హింస వైపు ప్రేరేపిస్తుంది. ఎంత హింస ఎక్కువ చూపెడితే అంత క్యాచ్ చేసుకుంటా అన్నాడు. సెన్సార్ బోర్డు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రతి సినిమాల్లో కూడా హింస అనేక రకాలుగా బాగా యూత్ను ప్రేరేపించే విధంగా చూపెడతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి సినిమాలంతా కూడా సందేశాన్ని ఇచ్చే సినిమాలు రావాలి, కానీ హింసను ప్రేరేపించే సినిమాలను ఖచ్చితంగా ప్రభుత్వాలు అడ్డుకట్టు వేయాలి. సెన్సార్ బోర్డు అసలు ఉందా, కళ్ళు మూసుకుందా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక స్మగ్లర్లు సినిమా తీస్తా ఉన్నారు, గుండాలు విలన్లు హీరోలుగా చూపెడతా ఉన్నారు. మీరు చూపించే సినిమాలు వీటి వలన ఏమి సందేశం ఇస్తారు, యువతకు ఏ విధంగా సందేశం ఇస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తాను. కాలేజీలలో కూడా ర్యాగింగ్ల పేరు మీద అమ్మాయిల మీద దాడులు, ప్రేమ పేరుతో దాడులు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మోసం చేసి వెళ్ళిపోవడము, నాతోటే ఉన్నట్టు ఇంకెంతమంది తోటి నువ్వు ప్రేమించి, ఇట్లాంటి అన్ని కల్చర్ అన్ని కూడా ఈ సినిమాల వలన కూడా యువత మొత్తం పెడదారి పడతా ఉన్నది. సినిమాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అమ్మాయిలను బేటీ పడావో బేటీ బచావో అన్న నినాదానిగా ఉంది. ఆడపిల్లలకు ఈ రోజు ఆడపిల్లని కనకపోవడానికి కారణం ఏంటంటే, ఆడపిల్లని చదివించాలి, పెళ్లి చేయాలి, వాళ్ళను ఒక రక్షితంగా సురక్షితంగా ఉంటారన్న గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఇంట్లో బయట కూడా మహిళలకు రక్షణ లేకుండా పోవడం వల్ల కూడా ఈ రోజు ఆడపిల్లలు భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు స్కూళ్ళల్లో ఉన్న కాలేజీ నుంచి కూడా ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించాలి. వాళ్ళను ఉపాధితో పాటు, చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ రోజు ప్రభుత్వాలు తీసుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం మంచి పని చేస్తా ఉంది. మహిళా సంఘాలకు మరి బస్సులు నడపడం వల్ల వాళ్ళకు ఆర్థిక స్థిరత్వం లభిస్తే కూడా వాళ్ళ కొంచెం ఆర్థికంగా నిలబడతారు. ఇట్లాంటి కొన్ని అనేక పద్ధతుల వల్ల కూడా మహిళలు ఆత్మస్థైర్యం నేర్పాలి. ఆడపిల్లలకు, మహిళలకు ఆత్మస్థైర్యం పద్ధతులలో, ఆత్మవిశ్వాసం పద్ధతులలో ఈ రోజు పూనుకోవాలి. సమాజం, ప్రభుత్వాలు, కుటుంబాలు మొత్తం కూడా పూనుకుంటేనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. నిజంగా మహిళా దినోత్సవంకి ఒక లక్ష్యం ఏర్పడుతుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఉంది.
ఓకే జ్యోతి గారు, రవళి గారు చెప్పండి. నిన్నటికి నిన్న చూసుకున్నట్లయితే ఈ రోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నిన్న జరిగిన సంఘటన చూసినట్లయితే తమిళనాడులో హుసూరు గ్రామంలో ఒక అమ్మాయిని, 14 సంవత్సరాల అమ్మాయిని 29 సంవత్సరాల అబ్బాయి కాపురానికి పెళ్లి చేసుకుని కాపురానికి తనకు ఇష్టం లేదని చెప్పేసి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిన పరిస్థితి. అక్కడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తూ నిల్చున్న పరిస్థితి. అంటే వాటిని ఎలా చూడాలి అంటారు, వాటిని ఎలా అధిగమించాలంటారు వీటి ముందు? అంటే దీనికోసము దేశవ్యాప్తంగా ఒక కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంటది. బాల్య వివాహాల నిరోధక చట్టం తెచ్చినా గానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ లో ఉన్నది అనే విషయం మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. దిశ చట్టం గానీ ఇలా అనేకమైన చట్టాలు మహిళల మీద లైంగిక దాడులు జరగకుండాను, లేకపోతే మహిళలకు బాల్య వివాహాలు జరగకుండాను, లేకపోతే ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావం రవళి గారు, కేవలం చట్టాలతోనే ఇదంతా జరుగుతుంది అంటారా, లేకుంటే తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి అని అనుకుంటారా? నేనేమంటున్నా, చట్టాల వరకే పరిమితం అవుతున్నాయి. ఒక కుటుంబంలో 2-3 ఆడపిల్లలు ఉంటే ఆ కుటుంబ పెద్దల మీద భారం, అంటే ఆడపిల్ల అంటే భారము అనుకునే స్థాయికి పోతున్నారు. ఈ రోజు ఇంతకుముందు నిర్మల గారు చెప్పారు, బేటీ బచావో బేటీ పడావో, అంటే ఆడపిల్ల భారం కాకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అని తెచ్చినాం. కానీ మేము ఏ బేటీకి కూడా సపోర్ట్ చేయము, కేవలము అది స్లోగన్ వరకే పరిమితం అనే రీతిలో మాట్లాడుతున్నారు. మనము నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి 8 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సంతోషపడదామా, లేకపోతే ఇట్లా ఆర్థికంగా ఆ తల్లిదండ్రులు ఆర్థిక భారం మోయలేక ఎవరికైతేంది అని చెప్పి వివాహం చేసి ఆ అబ్బాయితో వదిలించుకుంటే చాలు అనే రీతిలో నిస్సహాయంగా వదిలేసిన విధానాన్ని చూసి గర్వపడతామా అంటున్నా. అంటే అది ఒకరిద్దరిని ఐకాన్గా చూయించి కాదు, గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడే, నిజంగా మహిళలకు ఆర్థికంగా భరోసాని ఇచ్చినప్పుడే, ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మహిళకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ మహిళా స్వయం సహాయక రంగాలను కానీ, లేకపోతే ఫ్రీగా సబ్సిడీలు ఇవ్వడం కాకుండా వాళ్లకు కూడా ఏదో రకంగా ఆర్థికంగా వాళ్ళకు డెవలప్ కావాలనే ఉద్దేశంతో సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టియడం కానీ, అంటే ఇవి దీర్ఘకాలంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి ఈ రకంగా ఎకనామికల్ గా ఆమె డెవలప్ అయితే రేపు వచ్చే పిల్లలకు కూడా ఇదే సేమ్ అదే అలవాటు పడిపోతారు. కాబట్టి వాళ్లకు ఆర్థికంగా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా ఉపాధి కల్పించుకునే ప్రయత్నంలో చేసే తెలంగాణ ప్రభుత్వం చేసే పనులు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ ఇస్తే, నిజంగా ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే తను స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అసలు నిజంగా పుట్టుకతోటే మహిళ ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తో పుట్టిన మహిళ, పురుషుని కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న మహిళ. కాబట్టి ఈ మహిళను ఏ రకంగానైనా అణిచివేయాలనే పురుష సామాజిక వర్గం చేస్తున్న కుట్రలో భాగంగా మనం ప్రమిదలుగా మిగిలిపోతున్నాము, ఆ ట్రాప్ లో పడిపోతున్నాం. కాబట్టి మనం నిజంగా మన శక్తి సామర్థ్యాలు బయటికి తీసేది ఉంటే ఏ పురుషుడు కూడా సమానం కాదు. ఒక మహిళను రంగంలో ఎందుకు రానియలేకపోతున్నారంటే 10 మంది పురుషులు ఆలోచించే విధానంలో ఒక మహిళ ఆలోచించే విధానానికి తేడా ఉంటది. మహిళ ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అదే అంటున్నా, ఒక పురుషులు అంటే అది జెండర్ ఈక్వాలిటీ అనేది మాకు అవసరం లేదు, మేం చేసే దానికి మాకు ఒక గుర్తింపునివ్వండి అని ఈ రోజు మహిళలు నిజంగా ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. ఈ రోజు అనేక దేశాల్లో మహిళలు ఏమంటారు ప్రధానులుగా ఉన్నారు, అధ్యక్షురాలుగా ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు. మన దేశంలో కూడా ఇంతకుముందు చెప్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంది ఈ రోజు నిజంగా మహిళకు ఇక్కడ దేశంలో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఫస్ట్ వెలుగులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు మొదటి ప్రధానమంత్రి, సరోజినీ నాయుడు గారు మొదటి గవర్నరు. ఇట్లా మహిళలకు ఓటు విషయంలో కానీ ప్రతిదీ కూడా మహిళను అనేక రంగాల్లో రాజకీయ రంగంలో కూడా తీసుకురావాలి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళు నిరూపించుకోవాలనే ఉద్దేశంతో మొదటి రాష్ట్రపతిని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ఈ రోజు గత ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ కేబినెట్ లో గతంలో ఒక మంత్రి కూడా లేకుండా ఉండే, ఈ రోజు మా కేబినెట్ లో 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు ఓరుగల్లుకు చెందిన రాణి రుద్రమల్లు, సమ్మక్క సారక్కలు ఉన్నారన్నందుకు మేము నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు కూడా ఇంకో 10 మందికి ఆదర్శంగా ఇంకా అనేక మందిని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ 2 నేతల మీద కూడా ఉంటదని చెప్పి చెప్తుంది.
ఓకే రవలి గారు, ఇప్పుడు నిర్మలమ్మ గారు ఒకసారి చెప్పండి, చివరిగా చెప్పండి, మానవ సృష్టికి జీవం పోసేదే స్త్రీ. మరి ఇటువంటి స్త్రీ మీద ఎక్కడో చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి ఘటనలన్నింటినీ ఎలా అధిగమించాలి, మహిళలు అన్ని రంగులు రాణించాలంటే ఏం చేయాలంటారు? నిజంగా మానవ సృష్టికి మహిళనే అనేది మనం చెప్తా ఉన్నాము, అది వాస్తవము. అమ్మ లేనిది ఎవరు లేరు, అంత అమ్మనే ప్రధానము, అమ్మ కన్నా మించింది ఎవరు లేరు. జీవం పోసేది కూడా మానవ సృష్టికి మహిళనే. మరి అలాంటి మహిళ సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీటిని అధిగమించాలంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మహిళలు కూడా చైతన్యం కావాల్సిన బాధ్యత ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే మహిళలు ఎక్కడో ఉండి ఏమో ఉండి ఎవరో వస్తారులే ఏమో చేస్తారని కాదు, మహిళలు వాళ్ళు ముందుకు రావాలి. నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు కూడా మహిళలకు ఒక అవగాహన కల్పించాలా. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించి వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. శిక్షణా కార్యక్రమాలు పెట్టాలా, ఆ రకమైన పద్ధతిలో ప్రభుత్వాలు చేయాలా. కానీ ఎక్కడ ప్రభుత్వాలు చేస్తున్నవి? ఇప్పుడు చెప్పారు రావుల రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఇన్నిసార్లు ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఇది గర్వించదగ్గ విషయమే. కానీ అదే సందర్భంగా అదే నిర్మలా సీతారామన్ ఒక మహిళ, మరి మహిళా బడ్జెట్ అనేది పెంచారా? ఎంత మహిళలకు బడ్జెట్ కేటాయించారు? సంవత్సరానికి కుదిస్తున్నారు తప్ప మరి మహిళల బడ్జెట్ పెంచితే దానివల్ల మహిళకి ఇంకొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం కింది స్థాయిలో ఉంటుంది కదా, మరి ఎందుకు పెంచడం లేదు? అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మహిళలు ఎదగాలని ప్రభుత్వాలకు లేదు. ఇంకోటి ఏమంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఏ ముఖ్యమంత్రి గారు, పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని. మేము అడుగుతున్నాము, పిల్లల్ని ఎంతమందిని కనాలనేది మహిళల హక్కు, అది మా హక్కు, అది మేము ఎంతమంది మనము, కానీ ఎక్కువ మంది కనండి అని చెప్పేసే పద్ధతిలో. కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే మహిళలు ముందుకు రావాలా, అభ్యుదయాలు ముందుకు రావాలా. ఏవైతే ఇంతకుముందు మేమంతా చెప్పినవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆ రకంగా వచ్చినప్పుడే ఇది అప్పుడే మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం తప్ప ఏదో ఉత్సవం లాగా పండగ లాగా జరుపుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసే పద్ధతిలో. అందుకనే మహిళలే మహారాణులు, మహిళలే ముందుకు రావాలా, అన్ని రంగాల్లో మహిళలే అని చెప్పేసే పద్ధతిలో వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉందనేది మా ఉద్దేశం. ఓకే నిర్మలమ్మ గారు, థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు. రవలి కుచిన గారు కాంగ్రెస్ నాయకురాలు, అలాగే నిర్మలమ్మ గారు ఐద్వా లీడర్, అలాగే జ్యోతి గారు వరంగల్ నుంచి సిపి నాయకురాలు, అలాగే డాక్టర్ వరలక్ష్మి గారు జనసేన లీడర్ కాకినాడ నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక చూసుకున్నట్లయితే ప్రతి మహిళ కూడా తన ఇంట్లో మహారాణి కావాలి అంటే కనుక మహిళలు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎవరు ఆపకండి, ఎప్పుడూ ఆగకండి. ఎందుకంటే అది మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుంది. ఇక అడ్డంకులను బద్దలు కొట్టి మరి కొత్త ఎత్తులను సాధించేందుకు అడుగు ముందుకేయండి. మహిళలు ఒక్క రంగానికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రావాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ అయితే కోరుకుంటుంది. ఉమెన్స్ డే సందర్భంగా ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.